రైట్ న్యూస్ డీటెయిల్స్ 3 గంటల పాటు సాగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ అంశాలపై మంత్రివర్గంలో చర్చించారు. పేదలందరికీ ఇల్లు విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. పేదలందరికీ కూడా ఇల్లు దక్కేలా చూడాలని అన్నారు. ఏడాదిలోగా నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా చూడాలని తెలియజేశారు. విశాఖలో జరుగుతున్న సిసిఐ సమ్మిట్ లో భాగంగా మంత్రులతో సీఎం చర్చించారు. కూటమి ఎమ్మెల్యేల తప్పులను కూడా ఇన్ఛార్జ్ మంత్రులు సరిచేయాలని అన్నారు సీఎం చంద్రబాబు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ పనితీరును సీఎం మంత్రులు ప్రశంసించారు. ఇటీవల తిరుపతి జిల్లా పర్యటన వివరాలను కూడా మంత్రివర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గ కేబినెట్ ముగిసింది. దీనికి సంబంధించి కూడా పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సాగుతుంది. మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ సాయిరామ్, ఏపీ మంత్రివర్గ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంట్లో ప్రధానంగా 69 అంశాల మీద అయితే ఈ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకైతే ఆమోదం కూడా తెలిపింది కేబినెట్. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పేదలందరికీ ఇళ్ల విషయం ఏదైతే ఉందో పేదలందరికీ ఇళ్ళు అందే వ్యవహారంలో అయితే ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటించి వెంటనే పేదలందరికీ ఇళ్లతో పాటు స్థలాలు అందేలాగా అయితే చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకైతే సూచించారు. ఇందులో ప్రధానంగా ఏడాదిలోగా నివాసం లేని వారికి అయితే నివాసాలు అందించేలాగైతే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు కూడా ముందుకు అడుగులేస్తుంది. దీంతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం, అదేవిధంగా వాటికి సమస్యలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకి అధిక శాతం క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా త్వరితగతిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా అయితే చర్యలు చేపట్టండి అంటూ కూడా ఎమ్మెల్యేలకైతే సీఎం చంద్రబాబు అదేవిధంగా దిశానిర్దేశం చేశారు. వీటన్నిటితో పాటు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల వ్యవహారంలో కూడా పనితీరును మెరుగుపరిచేలాగా కూటమి మంత్రులు, ఇన్ఛార్జ్ జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని వెంటనే ఎమ్మెల్యేలని మెరుగైన పనితీరు కనబరిచే విధంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పర్యటించాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే మంత్రులకైతే సూచించారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇకపై మంత్రులే దగ్గరుండి చూసుకోవాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడో కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరితో పాటు సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీల్లో వారి మధ్య కూడా ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందంటూ సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని అందరూ కూటమి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రశంసించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏదైతే ఉందో ఫారెస్ట్కు సంబంధించిన దాని మీద కూడా సీఎం చంద్రబాబుకి అదేవిధంగా కూటమి మంత్రులందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. ఎర్రచందనం వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఎర్రచందనం వ్యవహారంలో కూడా కూటమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఫారెస్ట్కి సంబంధించిన ఎర్రచందనం, టేకి ఇట్లాంటివి దొంగతనాలకి ఎక్కువగా పాల్పడుతూ అదంతా అక్రమ రవాణా జరుపుతూ అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారు గత ప్రభుత్వంలో అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సీఎంతో వివరించడంతో సీఎంతో పాటు అదేవిధంగా కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రశంసించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. శ్రీహరి, ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఏమైనా కీలక ఆదేశాలు జారీ చేశారా? ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కూడా మెరుగుపరచుకోవాలని చెప్పేసి ఏమైనా కీలక ఆదేశాలు జారీ చేశారా? ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని బాధ్యత కూడా వారికి అప్పగించారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళే వాళ్ళు పరిశీలించి వాళ్ళు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే బాధ్యత మంత్రులపైన పెట్టారు. మంత్రులదే బాధ్యత అని కూడా వివరించారు సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు కూటమి
కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కలుపుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికైతే పనిచేయాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే మంత్రులకి ఆదేశాలు ఇచ్చారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.